ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా మన పాపమును పరిహారం కొరకు మనం చావకుండానట్లు మన పాపమును ఆయనే పరిహరించు. యెహోవా నీవు చావకుండానట్లు నీ పాపమును పరిహరించు. మనం చావకుండా మన పాపాన్ని ఆయన పరిహరించడంట. మనం చావకూడదని ఆయనే మన పాపాన్ని తన మీద వేసుకున్నాడంట. వేసుకొని తానే మరణించాడంట. నిజమే. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ కొరకు మరణించాను. నువ్వు చావకూడదని నేను మరణించాను. అలాగే నువ్వు బాధపడకూడదని నేను శిలువ మీద బాధపడి ఉన్నాను. నీవు రోగం అనుభవించకూడదని నేను రోగాన్ని అనుభవించాను ఆ శిలువ మీద అని అంటున్నాడు అనమాట. అందుకని నీ పాపాన్ని నేను పరిహరించాను. నువ్వు చావకూడదని నేను దాన్ని తీసివేశాను, నేను దాన్ని కొట్టివేశాను, నువ్వు చావకుండా నేను చేశాను అంటున్నాడు దేవుడు. గొప్ప దేవుడు కదా. మన మీద ఎంత జాలి, ప్రేమ, కనికరాలతో ఆయన మన మీద చూపిస్తున్న ఆ కనికరాన్ని బట్టి నిజంగా ఆయనకి వందనాలు చెల్లించాలన్నమాట. ఈరోజు నువ్వు చావకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. నీ చావుని ఆయన కొట్టివేశాడు. నీ చావుని నీకు ఆయన దూరం చేసి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చావకూడదు. ఎందుకంటే నేను నీ కొరకు ఆల్రెడీ ఏనాడో చనిపోయి ఉన్నాను కాబట్టి. నీవు ఈ పాపాన్ని భరించకూడదు. ఈ పాపాన్ని నువ్వు నీ పాపము ద్వారా నువ్వు శాపం ద్వారా మరణంలోనికి వెళ్ళకూడదు అంటున్నాడు. కాబట్టి ఆ పాపాన్ని నేను పరిహరిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇంత గొప్ప కృప మనకు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించబద్దులమైనావు. ఆమేన్. తన పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. మా కొరకు సిలువ మీద మరణించి, సిలువ మాను మీద మరణించి, నువ్వు మా కొరకు తండ్రి ప్రభు మా పాపములను పరిహరించి నాకు ఈ చావును దూరం చేసావు, ఈ మరణాన్ని దూరం చేసావు, యొక్క తన వేదనను దూరం చేసావు, రోగాన్ని దూరం చేసావు అయ్యా. తను ప్రతిదాన్ని మాకు దూరం చేసావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు చెల్లిస్తూ నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా చుట్టూని అగ్ని కంచె వేసుకొని తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంత గొప్ప కృప మాకు ఇచ్చావు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ మరణాన్ని, రోగాన్ని, పాపాన్ని, శాపాన్ని భరిస్తూ సమాధానం లేకుండా అయ్యా తండ్రి ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరికీ విడుదల ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలుకే వందనాలు. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, మీరే మహిమ పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.